బేసిక్‌గా 'అల్లు అర్జున్‌ని' మనం ఈ కేసులో ఏం సపోర్ట్ చేయట్లా. 'అల్లు అర్జున్' ఏం తప్పు చేయలేదు. ఆయన అమాయకుడు అనట్లా. 'స్టాంపేడ్' కేసులో సంధ్యా థియేటర్ మేనేజ్‌మెంట్‌ది తప్పుంది. పోలీసులది తప్పుంది. వాళ్ళతో పాటు 'అల్లు అర్జున్‌ది' తప్పుంది. వాళ్ళతో పాటు ఆ ఫ్యామిలీని తీసుకొచ్చిన ఆ ఫ్యామిలీ రావడమే వాళ్ళు చేసిన తప్పు కూడా. అందరిది కూడా తప్పుంది ఇక్కడ. బట్ ఏంటంటే రీసెంట్‌గా కోర్టులో జరిగినటువంటి వాదనలేంటి, ఆ కథ ఏంటి, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని. నిన్న 'అల్లు అర్జున్' యొక్క అరెస్ట్ జరిగిన తర్వాత 2 రకాల కోర్ట్ హియరింగ్స్ జరిగినాయి. ఒకటేమో నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లారు. బేసిక్‌గా పోలీసులు ఎవరన్నా అరెస్ట్ చేసినప్పుడు కొన్ని కేసులు అయితే నోటీసులు ఇచ్చేసి వదిలేస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీకి పిలుస్తారు. ఎంక్వైరీలో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ ఇది మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు. సో డెఫినెట్లీ దానికి నోటీసులు అంటూ ఉండవు. తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళి డైరెక్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫస్ట్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయిస్తారు జనరల్గా. చేయించిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రైమా ఫేసి చూసి కోర్టు కూడా జడ్జి కూడా రిమాండ్ చేశారు 14 రోజులు. అయిపోయింది కథ అక్కడితో అయిపోయింది అనుకున్నాం. కానీ దాని ముందే ట్విస్ట్ మొదలైంది. ఏంటంటే ముందు రోజు అంటే నిన్న 13 కదా, 12వ తారీఖున అల్లు అర్జున్ లీగల్ టీము నిరంజన్ రెడ్డి ఇక్కడ వస్తాడు ఈయన తెర మీదకి. నిరంజన్ రెడ్డి అండ్ అశోక్ రెడ్డి. మెయిన్ నిరంజన్ రెడ్డి ఈయనే పెద్ద లాయర్. ఈయన ఎవరంటే వైసీపీ ఎంపీ. ఆచార్య సినిమా కూడా ప్రొడ్యూసర్. చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, జగన్ కూడా అత్యంత సన్నిహితుడు. సో ఈయన నేరుగా క్వాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో 12 తారీఖు వేశారు. ఇదంతా జరిగింది ఇప్పటివరకు చెప్పింది నాంపల్లి కోర్టు ఇదంతా 13 అరెస్ట్ చేశారు. 12 క్వాష్ పిటిషన్ వేశారు. ఏమని ఏదైతే ఇప్పుడు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఓనర్ వీళ్ళందరూ అరెస్ట్ చేశారు ఆల్రెడీ ముందు రోజు 3 రోజుల నుంచి చేస్తున్నారు. సో అప్పుడు ఈయన ఏం పెట్టారంటే ఇందులో నా క్లయింట్కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, ఇందులో అన్యాయంగా ఈయన పేరు పెట్టారు కాబట్టి క్వాష్ పిటిషన్ వేసాడు. అంటే క్వాష్ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ని కొట్టేయండి, అసలు కేసే ఉండకూడదు మాకని ఆయన పిటిషన్ వేసాడు. ఆ పిటిషను 13వ తారీఖు అరెస్ట్ చేశారు కదా, 13వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి హీరింగ్కి రావాలి. ఓకేనా. అయితే ఆ హీరింగ్కి వచ్చేటువంటి టైంలో జనరల్గా కోర్టులో హైకోర్టులో ఇట్లా పోస్ట్పోన్మెంట్ జరుగుతుంటాయి కదా. 2ంటికి ఫస్ట్ 10ంటికి రావాలి, 12ంటికి పోస్ట్పోన్ అయింది. 12ంటికి రావాలి, 2ంటికి పోస్ట్పోన్ అయింది. 2ంటికి రావాలి, 4ంటికి పోస్ట్పోన్ అయింది. 4ంటికి హీరింగ్కి వచ్చింది. వచ్చే టైంకి అక్కడ రిమాండ్ పడిపోయింది. నాంపల్లి కోర్టులో రిమాండ్ పడిపోయింది. చెంచల్గూడకి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏమైనా క్వాష్ అవుతుందేమో అని పోలీసులు కానీ వాళ్ళు కానీ వెయిట్ చేస్తారు. కొద్దిసేపు 1 అవర్ వెయిట్ చేశారు. 4:15కి అక్కడ పడింది నాంపల్లిలో. ఇక్కడ 4:15కి హైకోర్టులో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ అదే టైంకి క్వాష్ కనుక చేసేస్తే ఇక కేసు ఉండదు, ఇక వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే జడ్జి కన్విన్స్ అయ్యి నిరంజన్ రెడ్డి చెప్పేదానికి కోర్టు లేదు కేసు ఇందులో కొట్టేయండి అంటే కొట్టేస్తారు. లేదన్నా బెయిల్ అన్న ఇస్తే బెయిల్ వస్తుంది. సో దీనికోసం ట్రై చేస్తున్నారు. ఇక్కడ వాదనలు జరుగుతున్నాయి. నిరంజన్ రెడ్డి అనేక పాయింట్లు తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ప్రభుత్వం తరఫున, అట్లాగే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ తరఫున కొంతమంది లాయర్లు, వీళ్ళందరూ కూడా కోర్టు హియరింగ్స్ హైకోర్టులో జరుగుతున్నాయి. కొన్ని వర్చువల్గా వచ్చారు కొంతమంది, ఇట్లా జరుగుతున్నాయి. జరుగుతున్నటువంటి టైంలో ఏం జరిగిందంటే ఒక మెయిన్ పాయింట్ మీదకి వచ్చింది ఆర్గ్యుమెంట్స్. అటెల్ ఇలా వచ్చాడు, స్టాంపేడ్ జరిగింది, ఒక పాయింట్ దగ్గరికి వచ్చి ఆగింది డిస్కషన్. ఆ పాయింట్ ఏంటంటే పర్మిషన్ అనేది అడిగారు తప్ప మేము ఇవ్వలేదు పోలీసులు, మేము అసలు రావద్దన్నాం, రిజెక్ట్ చేసాము, అయినా కానీ అల్లు అర్జున్ వచ్చాడు అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పోలీసుల తరఫున ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ యొక్క పాయింట్. నిరంజన్ రెడ్డి అంటాడు లేదు పర్మిషన్ ఇచ్చారు, ఇదిగోండి లెటర్ అంటాడు ఆయన. ఆ లెటర్ గురించి పర్మిషన్ గురించి దగ్గరికి వచ్చి ఆగింది. మిగతా అన్నింటిలో కూడా కేసును కొట్టే ఇచ్చానో లేకపోతే అట్లీస్ట్ బెయిల్ ఇవ్వచ్చానో జడ్జి కన్విన్స్ అయ్యారు. ఈ పర్మిషన్ దగ్గరికి వచ్చి ఆగింది కదా. అయితే టైం 5:30 అయింది. కరెక్ట్గా 5:30కి అక్కడ ఉండేటువంటి రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది. రిమాండ్కి పంపించి రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది, ఏ కారణాలకు పంపిస్తున్నామని. ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఏ విషయాల మీద క్వశ్చన్ చేయబోతున్నాం, ఎంక్వైరీ చేయబోతున్నాం. రిమాండ్కి ఎందుకు పంపిస్తారంటే రిమాండ్ రిపోర్ట్ని చూసిన తర్వాత అక్కడ మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. రిమాండ్ నుంచి పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని ఎంక్వైరీ చేస్తారు. రిమాండ్ అనేది ఎందుకు పంపిస్తారంటే బయట ఎటువంటి విట్నెస్ని ప్రభావితం చేయకుండా, బయట సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా వాళ్ళని కట్టడి చేయడం అనమాట రిమాండ్ అంటే. జైల్లోనే పెడతారు. సో ఆ రిమాండ్కు రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ అప్పుడు వచ్చింది బయటికి 5:30కి. అందరు వాట్సాప్లకు వచ్చింది, అందరికీ ఆన్లైన్లో వస్తుంది. చూస్తే అందులో అసలు ఈ పర్మిషన్ లెటర్ గురించి లేదు. వెంటనే ఈ పాయింట్ పట్టుకున్నాడు నిరంజన్ రెడ్డి. పట్టుకుని మేడం అసలు ఈ కేసు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ పర్మిషన్ లెటర్ గురించే రిమాండ్ రిపోర్ట్లో లేదు. రేపొద్దున ఆయన్ని ఆల్రెడీ పెడుతున్నారు ఇప్పుడు రిమాండ్ జైల్లో. అందులో ఎంక్వైరీ చేయబోతున్నారు. ఆ ఎంక్వైరీలో అసలు ఈ క్వశ్చనే అడగరు. పర్మిషన్ లెటర్ గురించి క్వశ్చన్ అడగరు. కానీ మనం ఇక్కడ 1.5 అవర్ నుంచి దాని గురించి కొట్టుకుంటున్నాం. 1 అవర్ నుంచి 45 మినిట్స్ నుంచి కొట్టుకుంటున్నాం దాని గురించి. సో వాళ్ళు దీన్ని కన్సిడరే చేయలేదు. దాని గురించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంతగా అడుగుతున్నారు. సో వాళ్ళు కన్సిడర్ చేయనటువంటి అంశం గురించి మనం ఆపడం కరెక్ట్ కాదు, క్వాష్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. క్వాష్ చేయలేం కానీ మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగి క్వాష్ అయితే చేయలేం కానీ ఇంటర్మ్ బెయిల్ ఇస్తాము అనేసి ఇంటర్మ్ బెయిల్ని అప్రూవ్ చేశారు. ఓకే జరిగింది. అయినా కానీ నైట్ అంతా జైల్లో పెట్టారు. మళ్ళీ పొద్దున్నే కొంచెం క్రితం బయటకు వచ్చాడు ఆయన. ఇది జరిగింది. ఓవరాల్గా నిరంజన్ రెడ్డి యొక్క ఓరమాస్ నడిచింది
అని అనుకోవచ్చు. చిరంజీవికి ఆచార్య ప్రొడ్యూస్ చేశాడైనా వైసీపీకి రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. బేసిక్గా చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే నేను ఏమంటానంటే అల్టిమేట్గా అందరూ ఒకటే. జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, కేసీఆర్, రేవంత్ బ్యాచ్ అంతా ఒకటే. ఆ టైంకి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే బయటపడడానికి ఇలా ఆడే డ్రామాలు తప్ప వీళ్ళ బ్యాచ్ అంతా ఒకటే. మనల్నే వీళ్ళు ఎర్రి కూపులు చేస్తూ ఉంటారు.